చంద్రబాబు ఇవాళ మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లనున్నారు. సాయంత్రం 3:30 గంటలకు నేతలు కార్యకర్తలతో భేటీ కానున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి పార్టీ ఆఫీస్కి వెళ్తుండటంతో చంద్రబాబుకు ఘన స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. పాలనకు సమయం ఇస్తూనే పార్టీకి కూడా సమయం ఇవ్వాలనే ఆలోచనలో సీఎం చంద్రబాబు ఉన్నారు. పాలనా వ్యవహారాల్లో ఎంత బిజీగా ఉన్నా పార్టీ కార్యకర్తలు నాయకులకు సమయం ఇవ్వాలనుకుంటున్నారు. చూస్తున్నాం. సీఎం చంద్రబాబు ఇవాళ మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లనున్నారు. సాయంత్రం 3:30 గంటలకు నేతలు కార్యకర్తలతో భేటీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ పూర్ణ అందిస్తారు. పూర్ణ, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ కార్యాలయానికి రాబోతున్నారు కదా, దీనికి సంబంధించి. పవన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా పార్టీ కార్యాలయానికి అయితే టీడీపీ అధినేత చంద్రబాబు రాబోతున్నారు. అయితే చంద్రబాబు పార్టీ కార్యాలయానికి వస్తున్న సందర్భంగా మొత్తం కూడా భారీ స్వాగత ఏర్పాటు కూడా చేయాలని చెప్పి కూడా టీడీపీ నాయకులైతే నిర్ణయించుకున్నారు. ఏదైతే ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం 2 రోజుల పాటు మొత్తం కూడా సచివాలయంలోనే వెళ్ళిన చంద్రబాబు ఈ రోజు మాత్రం అంటే ఎక్కువ సమయం నుంచి కూడా పార్టీ కార్యకలాపాలకు కూడా కేటాయించాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే అటు పాలనకు సమయం ఇస్తూనే ఇటు పార్టీ కూడా టైం కేటాయించాలన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే పాలనా వ్యవహారాల్లో ఎంత బిజీగా ఉన్న పార్టీ కార్యకర్తలు నాయకులకు సమయం ఎక్కువ కేటాయించాలని చెప్పి కూడా చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. గతంలో అంటే 2014లో గెలిచిన తర్వాత పాలనా వ్యవహారాల్లో పడి మొత్తం కూడా ఎక్కువ సమయం పార్టీ ఈ నాయకులతోనూ పార్టీ వ్యవహారాల్లో చంద్రబాబు ఎక్కువగా అక్కడ గడపలేకపోయారు. ఈ కారణంగానే 2019లో పార్టీ కూడా కొంత నష్టం చవి చూడాల్సి వచ్చింది అనే భావన కూడా చంద్రబాబులో ఉంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ఈసారి ఖచ్చితంగా ఎక్కువ సమయం అటు పార్టీ కార్యకర్తలతోనూ పార్టీ వ్యవహారాలు కూడా ఎక్కువ సమయం గడపాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఈ రోజు మధ్యాహ్నం 3:30 పార్టీ కార్యాలయానికి వచ్చి అక్కడ ఎవరెవరైతే నాయకులు చంద్రబాబు కలుస్తానికి వచ్చిన వివిధ వర్గాల ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడే నేరుగా ఆయన కలిసేందుకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. ఎక్కువ సమయం ఈసారి నుంచి కూడా పార్టీ వ్యవహారాలకి ఎక్కువగా కేటాయించాలని చెప్పి కూడా చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. దీంతో అటు పార్టీ శ్రేణులు కానీ లేకపోతే పార్టీ వర్గాల్లో కూడా చాలా ఆనందం వ్యక్తపరుస్తున్నారు. ఎందుకంటే ఎక్కువ సమయం మాకు కూడా కేటాయిస్తున్నారు, పార్టీ వ్యవహారాలకు చూసుకోవడానికి చంద్రబాబు ఈ రోజు పార్టీ కార్యాలయానికి వస్తున్నారు. ఎక్కువగా పార్టీ కార్యకర్తల సంక్షేమం ఇవన్నీ కూడా ఆయన చూసుకుంటారు అనే నమ్మకం కూడా పార్టీ శ్రేణులు అయితే ఏర్పడింది. పవన్.